తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడచుకొనుడి, తన రాజ్య మహిమకు నడచుకొనుడి. తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. లోకములో తన వారికి అంతము వరకు చూపించెనేసు శాశ్వత ప్రేమన్. లోకంలో తన వారికి అంతము వరకు చూపించెనేసు శాశ్వత ప్రేమన్. ప్రభువుననుసరించి మీరందరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుడి. ప్రభువుననుసరించి మీరందరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుడి. తగినట్లు మీరు నడచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. సంతసించునట్లు అన్నిటియందు ఆయనకు తగినట్టు నడచువారలై. ప్రభు సంతసించునట్లు అన్నిటియందు ఆయనకు తగినట్టు నడచువారలై. పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంబును కనుపరచి ప్రభువును మహిమపరచుడి. పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంబును కనుపరచి ప్రభువును మహిమపరచుడి. తగినట్లు మీరు నడచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడచుకొనుడి. మహిమగల దేవా, మహిమగల దేవా, మా ప్రభు రక్షణ క్రీస్తు నామములో మా పరిస్థితి బట్టి చూస్తే మేము ఎండిపోయిన వారుగాను ఓడిపోయిన జీవితం కలిగిన వారు ఉన్నామని ఒప్పుకుంటున్నాం. యెషయా 43 అధ్యాయం మనం చదువుకుందాం. And he
ఎత్తి పట్టుకును. 42వ అధ్యాయం మొదటి వచనం. తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు వచ్చి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చున్న దేవుడని యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. Verse 4, last part. And the isle shall wait for the law, for his law. And this is God's will. ఇది దేవుని యొక్క చిత్తమైనది. To wait for his law. ఆయన ధర్మశాస్త్రం కొరకు వేచి ఉండుట. Pay judgment. Please sit down. Hurry upon the earth. Try and you will get in the day. Till he finishes his purpose and his judgment. ఆయనకు ఉద్దేశములు ఆయనకు తీర్పులు నెరవేర్చే వరకు కూడా He will wait patiently. ఆయన మన కొరకు ఓర్పుతో వేచి ఉన్నవారు. who have become totally blind. వారు సంపూర్ణంగా గుడ్డివారు అయిపోయినారు. And they are becoming worse and worse. వారు ఇంకా దుస్థితి నుండి మరి యొక్క దుస్థితిలోకి దిగజారిపోతున్నారు. In a very solemn way. అందుకని అపోస్తలుడైన యోహాను ఎంతో గంభీరంగా ఈ విషయాన్ని రాస్తున్నాడు. And unto the angel of the church of the Laodiceans write, these things దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతి లేదనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానూ వెచ్చగానూ లేవు. నీవు చల్లగానూ వెచ్చగానూ ఉండిన మేలు. నీవు వెచ్చగానూ చల్లగానూ ఉండక నువ్వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్న నోటి నుండి ఉద్దేశిస్తున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. They become blind. And they become open. దేవునికి సహాయం లేకుండా ఎవరు కూడా ధనవంతులు కాలేరు. దేవుని యందు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు కాలేరు. Father in his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చునే ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదను. He that hath an ear, let him hear what the Spirit says unto the churches. 22వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. Even happy from here. Let him. జయించువాడు దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చొని And he failed. Enter even small or ఆయన ప్రేమను మనం గుర్తించేదానికి తప్పిపోయిన వారుగా ఉన్నాం. ఈ వాక్యం పట్ల శ్రద్ధను చూపించేవారుగా ఉన్నారు. But our Lord gives a warning next time in the book of Revelation, chapter 1.
ఈ విషయాన్ని బట్టి ప్రకటన 1వ అధ్యాయంలో దేవుడు మనకు హెచ్చరికిస్తున్నాడు. Are thy ways, thou King of saints. వాడు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నా మార్గములు న్యాయములను న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేవారని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. Any blessed? Any Atma blessed. Yes, sir. Bye. Romans chapter 6. No, for the foundation. Yes. బాప్తిజం పొందిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి తన అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఆంతర్యంలో అనుభవం కలిగినప్పుడు బాహ్యంగా దాన్ని చూపించగలడు. Right. Do you have become clear that they have a testimony in you? యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. సంతసించుమా ఓ సంఘమా, సంతసించుమా ఓ సంఘమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. విరోధి చేతిలో బందీలమైనను విడిపింప మనల పంపెను తన ప్రియ కుమారుని, చేసెను మనలను తన రాజ్య ప్రజలుగా, చేసెను మనలను తన రాజ్య ప్రజలుగా. పరిశుద్ధుల స్వాస్యములో పాలునిచ్చెను, పరిశుద్ధుల స్వాస్యములో పాలునిచ్చెను. యేసు ప్రభువు నందు నిలచియుందము,
పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. నూతన స్వభావమును దయచేయను, ఉంచెను తన ఆత్మను మన హృదయమందున. తీసివేసే మన నుండి రాతి హృదయమున్, తీసివేసే మన నుండి రాతి హృదయమున్. తన విధులననుసరింపజేసే మనలను, తన విధులననుసరింపజేసే మనలను. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. లోకమందు శ్రమలెన్నో విస్తరించగా, బితిల్లజేయ శత్రువు విజృంభించగా. కృంగిపోకుమా, నిరాశపడకుమా, కృంగిపోకుమా, నిరాశపడకుమా. అవియ మనల నడుపును నిత్య మహిమకు, అవియ మనల నడుపును నిత్య మహిమకు. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.